2-3 నెలల కిందటి వరకు పార్టీలో నిస్తేజం. 119 నియోజకవర్గాల్లో కనీసం ఉనికినైనా చాటుకుంటుందా అన్న అనుమానం. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే. బీజేపీకి ఓటేస్తే బీఆర్ఎస్కి వేసినట్లేనంటూ కాంగ్రెస్ పెద్ద ఎత్తున చేసిన ప్రచారం, క్యాడర్లో గందరగోళం. వీటన్నింటి మధ్యనే బీజేపీ ఎన్నికల బరిలోకి దిగింది. అయితే చివరి దశలో పార్టీ జాతీయ నాయకత్వం ప్రచారాన్ని సీరియస్గా తీసుకుని ప్రధాని మోదీ, నడ్డా, అమిత్ షా తదితరులతో పెద్ద ఎత్తున సభలు, సమావేశాలు నిర్వహించడం, మాదిగల విశ్వరూప మహాసభకు మోదీ స్వయంగా హాజరై ఎస్సీ వర్గీకరణకు హామీ ఇవ్వటం, బీసీ నేతను సీఎం చేస్తామని ప్రకటించడంతో బీజేపీ పరిస్థితి మెరుగైందన్న సంకేతాలు వెలువడ్డాయి. అయినా 3-4 స్థానాలకు మించి దక్కకపోవచ్చని అంచనాలు, విశ్లేషణలు ఉన్నాయి. కానీ అనూహ్యంగా 8 స్థానాల్లో గెలిచి 19 స్థానాల్లో రెండో స్థానాల్లో నిలిచి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 32.35 లక్షల ఓట్లను కైవసం చేసుకుని విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. గత ఎన్నికల్లో 7% ఓట్లు సాధించగా ఈసారి దాన్ని రెట్టింపు చేసుకుంది. ఒకవేళ బండి సంజయ్ను పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగించి బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటనే ప్రచారాన్ని తిప్పికొట్టేలా ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితపై నమోదైన ఆరోపణల మీద దర్యాప్తును కొనసాగించి ఉంటే 25-30 స్థానాల్లో ఖచ్చితంగా గెలిచేవారమని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. కమలం పార్టీ ఉత్తర తెలంగాణలో సత్తా చాటింది. బీజేపీ గెలుచుకున్న 8 స్థానాల్లో 7 ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల పరిధిలోనివే. కాగా పార్టీ నుంచి బరిలోకి దిగిన 3 ఎంపీలు బండి సంజయ్, అరవింద్, బాపురావులకు చుక్కెదురయింది. ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు ఓటమి పాలయ్యారు. ఒక దశలో సీఎం అభ్యర్థిగా ప్రచారం జరిగిన ఈటెల హుజూరాబాద్, గజ్వేల్లో ఓడిపోయారు. దుబ్బాక ఉప ఎన్నికలో అనూహ్యంగా గెలుపొందిన రఘునందన్ ఈసారి విజయాన్ని ఖాతాలో వేసుకోలేకపోయారు. అయితే గోషామహల్లో రాజాసింగ్ హ్యాట్రిక్ సొంతం చేసుకున్నారు. సీఎం కేసీఆర్ను, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఓడించడం ద్వారా కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి సంచలనం సృష్టించారు. తెలంగాణలో క్షేత్రస్థాయిలో పెద్దగా ఉనికిలో లేని బీజేపీ కేసీఆర్ రెండో దశ పగ్గాలు చేపట్టిన తర్వాత క్రమంగా విస్తరించడం మొదలుపెట్టింది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం నమోదు చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 డివిజన్లు గెలుచుకుని 35.46% ఓటు బ్యాంకు కైవసం చేసుకుని బీఆర్ఎస్కు ముచ్చెమటలు పట్టించింది. మునుగోడు ఉప ఎన్నికలో 38.48% సాధించి బీఆర్ఎస్తో పోటాపోటీగా నిలిచింది. దీంతో తెలంగాణలో బీఆర్ఎస్కు ధీటైన ప్రతిపక్షం బీజేపీయేననే పరిస్థితి వచ్చింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి ప్రముఖ నేతలు బీజేపీలో చేరడం కూడా ఆ పార్టీ బలాన్ని మరింత పెంచింది. కానీ రాష్ట్ర అధ్యక్షునిగా పార్టీకి ఊపు తీసుకొచ్చిన బండి సంజయ్ని అకస్మాత్తుగా తొలగించడం బీజేపీ స్పీడ్కు బ్రేకులు వేసింది. ఇదే క్రమంలో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగాయి. కార్యకర్తలకు దశ కరువయ్యాయి. మరోవైపు మద్యం కుంభకోణంలో కేసీఆర్ కుమార్తె కవిత అరెస్టు ఖాయమంటూ తొలుత ఉధృత ప్రచారం చేసిన బీజేపీ ఆ తర్వాత మాట మార్చడం, ఆ కేసుపై కేంద్ర ప్రభుత్వం పట్టు సడలించడంతో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్న వాదన బయలుదేరింది. దీనిని కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేసి పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకుంది. తాము బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాడుతున్నామని, కేసీఆర్తో ఎలాంటి రాజకీయ వ్యూహాత్మక పొత్తు ఉండబోదని బీజేపీ రాష్ట్ర జాతీయ నాయకత్వం ఎంత చెప్పినా ప్రజలే కాదు, పార్టీ క్యాడరే నమ్మని పరిస్థితి ఏర్పడింది. ఎన్నికలు సమీపిస్తున్న అత్యంత కీలకమైన తరుణంలో బీజేపీలో చోటు చేసుకున్న ఈ పరిణామాలు ఆ పార్టీని గణనీయంగా బలహీనపరిచాయి. దీనికి తోడు పార్టీ ముఖ్య నేతల మధ్య అంతర్గత విభేదాలు, టిక్కెట్ల పంపిణీలో గందరగోళం, ముక్కు మొహం తెలియని అభ్యర్థులను బరిలోకి దింపడం, సీనియర్ నేతలు ఇతర పార్టీలోకి, ముఖ్యంగా కాంగ్రెస్లోకి వెళ్లిపోవడం, నామినేషన్ల చివరి క్షణం వరకు అభ్యర్థులను ఖరారు చేయకపోవడం వంటివి పార్టీని మరింత దెబ్బతీశాయి. జాతీయ నాయకత్వం చివరి దశలో బీసీ సీఎం నినాదం, ఎస్సీ వర్గీకరణ అస్త్రాలను ప్రయోగించింది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అధ్యక్షుడు నడ్డా సహా కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వం ఎన్నికల రణరంగంలోకి తరలివచ్చింది. బీసీలకు 36 టికెట్లు కూడా ఇచ్చింది. మరోవైపు రెడ్డి సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకునేలా పార్టీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డికి త్రిపుర గవర్నర్గా అవకాశమిచ్చింది. ఈ చివరి దశ ప్రయత్నాలే
బీజేపీని నిలబెట్టాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. కాగా రాష్ట్రంలో ఏమాత్రం పట్టులేని జనసేనతో పొత్తు లాభం చేకూర్చలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. స్థానిక నాయకత్వం వ్యతిరేకించినా ఎన్డీఏలో ఉందని పేర్కొంటూ 8 సీట్లు ఇచ్చింది. వీటన్నింటినీ బేరీజు వేస్తూ క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని తెలుసుకుని జాతీయ నాయకత్వం ఒకరిద్దరు నేతల మాటలు విని నిర్ణయాలు తీసుకుంది. దాని ఫలితమే ఈ దుస్థితి అని పార్టీ సీనియర్ నేత మరొకరు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు 2వ స్థానంలో నిలిచారు. ఇందులో పాత బస్తీలోని సెగ్మెంట్లు కూడా ఉండడం విశేషం. చార్మినార్, చాంద్రాయణగుట్ట, కార్వాన్లలో బీజేపీ అభ్యర్థులు తమ ప్రధాన ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చారు. ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయిన ఇద్దరు అగ్రనేతలకు ఫలితాలు షాక్ ఇచ్చాయి. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ గతంలో తాము ప్రాతినిధ్యం వహించిన అంబర్పేట, ముషీరాబాద్లలో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోలేకపోయారు. సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యునిగా కిషన్ రెడ్డి తన సెగ్మెంట్ పరిధిలో ఒక అభ్యర్థిని గెలిపించుకోలేకపోయారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షునిగా ఎంపీగా ఉన్న లక్ష్మణ్ కూడా కనీసం గ్రేటర్ హైదరాబాద్లో కూడా పార్టీ అభ్యర్థులను గెలిపించుకోలేకపోయారన్న విమర్శ వస్తోంది. బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరిన సీనియర్ నేతలు వివేక్ కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి విజయం సాధించడం గమనార్హం.